జగనన్నే మా నమ్మకం. 800 కోట్లు ఎగ్గొట్టి బ్యాంకులకు గుళ్ళు కడతామన్న వాళ్ళనా, లోన్లు కట్టని వాడిని పార్టీ నుండి తీసి పారేసిన జగనన్ననా, ఎవడో కట్టినవి మేమే కట్టామని అబద్ధాలు చెప్పే తోడేళ్ళనా, నవరత్నాల పథకాలతో పేదోడి ఇంట వెలుగులు నింపిన లీడర్నా, హామీలివ్వకుండానే ఇచ్చేసామని తప్పుంచుకు తిరిగే దొంగలనా, మాట ఇస్తే మడమ తిప్పని ఆ సింగిల్ సింహాన్ని నమ్మాలా? ఎవరిని నమ్మాలి దేవుడా, మేము ఎవరిని నమ్మాలి దేవుడా? కరోనా వేళ జోకులు వేస్తూ పారిపోయిన మంత్రులనా, మహమ్మారి సమయంలో జనానికి అండగా నిలిచిన జగనన్న గొప్ప మనసునా, పెట్రోల్ రేట్లు పెంచమని చెప్పి ఇప్పుడు బాదుతున్న వాళ్ళనా, జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఇప్పుడు యువతను ముంచిన వాళ్ళనా, 100 కోట్లు ఖర్చు పెట్టి 100 ఏళ్ళు బతికేయమనే అబద్ధాలనా, కష్టాల్లో తోడున్న మనకన్న తండ్రి లాంటి జగనన్నను నమ్మాలా? సీమకు నీళ్లు తేవాలని ఒకరంటే ఆ నీళ్లను ఆపి నవ్వే వాళ్ళనా, నీ మీద నిండేసి గుడి మెట్లు కడిగిన ఆకపడ్డ బుద్ధులనా, ఋషి తొండపై స్వామి గుడిని కట్టిన ఆ పవిత్ర హృదయాన్న, గుళ్ళు కూర్చుకుంటూ పోయే ఆ రాక్షస రాజకీయాన్న, గుళ్ళు కట్టుకుంటూ పోయే మన జగనన్న ధర్మాన్న. ఎవరిని నమ్మాలి దేవుడా అంటే కోట్యాది గుండెలు చెమకున్న ఒక్క పేరు జగనన్న. నమ్మాలి దేవుడా జగనన్న, నమ్మాలి దేవుడా జగనన్న, నమ్మాలి దేవుడా. రాష్ట్రంలో 2025 డిఎస్సి నిర్వహించిన సందర్భంగా అందులో ఏ విధంగా అవకతవకలు చేశారో ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థులు నిరుద్యోగ యువతను ఏ విధంగా మోసం చేశారో దానికి నిరసనగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 10 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. మాకంతా ఒకటే డిమాండ్, ఈరోజు అక్రమాలు చేశారు, అన్యాయం చేశారు, మోసం చేశారు కాబట్టి మేమంతా కూడా కోరేది దీనికి కారణమైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని రిజైన్ చేయమని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా దీని మీద ఈ కూటమి ప్రభుత్వం మీద నమ్మకం లేదు కాబట్టి సిబిఐ చేత ఎంక్వైరీ చేయించి న్యాయం చేయాలని విద్యార్థులకి కోరుతున్నాం. అంతేకాకుండా
నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఈరోజు ఏ విధంగా వాళ్ళని మోసం చేశారో దాన్ని కూడా ఇవ్వమని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా విద్యార్థులకు ఈరోజు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో సర్టిఫికేట్స్ అందక ఫీజు కమిట్మెంట్ ఇవ్వకుండా ఉండడం వలన ఈరోజు అనేక సమస్యలు విద్యార్థులు అనుభవిస్తూ ఉన్నారు. ఇమీడియట్గా తక్షణమే ఫీజు రింబర్స్మెంట్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు రిజైన్ చేసే ముందు అవన్నీ కూడా ఇచ్చేసి రిజైన్ చేయాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాం. కాబట్టి అందుకే ఈరోజు ఈ కావలి పట్టణంలో మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రమంతటా కూడా ఈ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కావలిలో కూడా పెద్ద ఎత్తున ఈరోజు అన్ని మండలాల నుంచి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా డిఎస్సీలో మోసపోయిన విద్యార్థులు అదేవిధంగా ప్రజలు అందరూ కూడా ఈ బైక్ ర్యాలీలో పాలు పంచుకొని పెద్ద ఎత్తున పాలు పంచుకున్నందుకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటికన్నా ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరవాలి, నారా లోకేష్ గారు రిజైన్ చేయాలి, అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీ వేయాలి, తక్షణమే నిరుద్యోగ భృతి 3,000 ఇవ్వాలి, తక్షణమే ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. జై జగన్.